హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మీకు ఈరోజు చాలా విశిష్టమైన టెంపుల్ చూపించబోతున్నాను. ఈ టెంపుల్లో ఒక వింత ఉంది. అది కూడా మీకు ఈరోజు షేర్ చేసుకుంటాను మీతో. ఈ టెంపుల్ వచ్చేసి మోతీనగర్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక రామాలయం. ఈ రామాలయం గురించి, ఈ రాముడి గురించి మీకు వివరించి చెప్తాను. ఈ టెంపుల్కి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మొదట ఇక్కడ రామాలయం లేదు ఫ్రెండ్స్. ఒక చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమే ఉంది. ఆ తర్వాత ఆ స్వామివారి మహత్తు చేత ఇక్కడ మనం చెప్పుకోదగ్గ అంటే చాలా విశిష్టమైన రామాలయం రూపుదిద్దుకోవటం జరిగింది భక్తుల సహాయ సహకారాలతో. ఈ ఆలయం చూడటానికి చాలా చిన్న ఆలయం, మరియు ఇక్కడ ఒక ఆలయం ఉందని చాలా పరిశీలనకు చూస్తేనే మనకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ గుడి యొక్క ప్రస్తావన ఎక్కడ మొదలైంది, ఈ గుడి యొక్క మొదటి స్థానాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా ఈ గుడే. ఇదంతా రీసెంట్గా ఒక 10 సంవత్సరాల క్రితం డెవలప్ చేయడం జరిగింది. అసలు ఈ గుడికున్న మూలస్థానం చూపిస్తాను చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెట్టు మొదట్లోనే చిన్న హనుమ ప్రతిమ ఉండేదంట. 100 సంవత్సరాల పైబడిన ఉన్న మర్రి చెట్టు ఇది. చూడండి ఓడలతో ఎలా ఉందో. ఈ గుడికి ఆధార స్థానం ఈ మర్రి చెట్టే. ఈ చెట్టు కింద మొదట ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ రామకోటి యొక్క మందిరాన్ని కట్టారు. ఆ మందిరం పైన శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలను ప్రతిష్ఠ చేయటం జరిగింది. చూడండి ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ స్థానంలోనే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిమ దొరకటం జరిగింది. ఇది రామకోటి స్తూపం, శ్రీరామచంద్ర వారి యొక్క పాదాలు ఇవి. చాలా అద్భుతమైన చాలా పవర్ఫుల్ ఆలయం ఇది. ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషత ఏంటంటే, నైరుతి మూలలో మహాగణాధిపతి ఇక్కడ వేంచేసి ఉన్నాడు. నైరుతి మూలలో గణపతి ప్రతిష్ఠ జరిగితే ఆలయానికి అనుకున్న కోరికలు, అంటే భక్తులు ఏ కోరికలతో అయితే వస్తారో అలాంటి కోరికలు త్వరగా నెరవేరుతాయి, మరియు వాళ్ళ జీవితంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయి. నైరుతి మూలలో గణపతిని ప్రతిష్ఠ చేయడం చాలా మంచిది. అలాంటి దేవాలయాలు చాలా పవర్ఫుల్ దేవాలయాలుగా భక్తులు భావించడం జరుగుతుంది. 100 సంవత్సరాలు కలిగిన ఈ దేవాలయం ఒక 10 సంవత్సరాల క్రితం మొత్తం రాతితో 7 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది. చూడండి ఇదంతా కూడా రాయి. ఈ రాతిని మొత్తం కూడా తమిళనాడుకు చెందిన శిల్పులు చెక్కడం జరిగిందంట. ఎగ్జాక్ట్గా శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి ఎదురుగా ఆ రామబంటు హనుమాన్ యొక్క విగ్రహం ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇది. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి చాలా విశేషంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా ఈ ఆలయంలో కాలభైరవుడిని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అమావాస్య రోజు ఈ స్వామివారికి విశేషమైన అలంకరణ అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల మనకున్న ఆరోగ్య సమస్యలు, నరదిష్టి లాంటివి కూడా తొలగిపోతాయంట. చూడండి ప్రత్యంగిర సహిత కాలభైరవుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ఆలయం గురించి నేను వీడియో చేయడానికి, ఈ ఏరియాలో ఈ ఆలయం ఎంత పవర్ఫుల్ అవటానికి కారణం, ఇక్కడ సీత అమ్మవారు శ్రీరామచంద్రమూర్తికి కుడివైపున కొలువై ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎడమవైపున ఆ లక్ష్మణుడు, కుడివైపున సీతామాత కొలువై ఉండటం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సీతామాత శ్రీరామచంద్రమూర్తికి ఎడమవైపున కొలువై ఉంటుంది ప్రతి దేవాలయంలో కూడా. కానీ ఈ దేవాలయాన్ని నిర్మాణానికి సహకరించిన శిల్పి గణపతి అయ్యంగారు వాళ్ళ తమిళ సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ కూడా సీతామాతను శ్రీరామచంద్రమూర్తికి కుడివైపున ప్రతిష్ఠ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది సీత, శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, హనుమంత సమేత ఉత్సవమూర్తులు. శ్రీరామనవమి రోజు విశేషమైన పర్వదినాల్లో ఈ స్వామివారిని ఊరేగింపు చేయడం జరుగుతుంది. మరియు శాలిగ్రామాలు కూడా ఉన్నాయి ఈ స్వామివారి దగ్గర. శ్రీరామచంద్రమూర్తి స్వామివారికి ఎదురుగానే మనకి రామబంటు ఆంజనేయ స్వామివారి దేవాలయం ఉంది. అసలు ఈ దేవాలయం ఈ స్థితికి రావడానికి కారకుడు ఈ రామబంటే. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చేతనే ఇక్కడ కొలువై ఉన్న భక్తులందరూ కూడా ఇంత పెద్ద ఆలయాన్ని రూపుదిద్దారు. ఈ స్వామివారికి మంగళవారం 21 ప్రదక్షిణలు తిరిగితే
ధర్మబద్ధమైన కోరికలు స్వామివారు నెరవేరుస్తాడంట. ఈ దేవాలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, గర్భాలయంలో ఉన్న ఆ శివుడిని సాధారణ భక్తులే అభిషేకించి అలంకరించడం జరుగుతుంది. ఈ శివలింగాన్ని నర్మదా నదిలో తీసుకురావటం జరిగిందంట. బాణలింగం అంటారు. ఈ స్వామివారిని వాయు ప్రతిష్ఠ చేయటం చేత సాధారణమైన భక్తులు కూడా స్వామివారిని అభిషేకించి అలంకరిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం స్వామివారిని వందలాది మంది భక్తులొచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ రుద్రాభిషేకం చేపించడం చాలా విశేషమంట. చూడండి ఫ్రెండ్స్, స్వామివారిని భక్తులే స్వయంగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భక్తులు గత 30 సంవత్సరాల నుంచి ఈ స్వామివారి సేవ చేసుకుంటున్నారంట. చూడండి, చాలా అద్భుతమైన, చాలా పవర్‌ఫుల్ దేవాలయం ఇది. స్త్రీలు కూడా ఈ స్వామివారిని అభిషేకిస్తారు. ఈ స్వామివారి అలంకరణలో పాల్గొనటం ఈ ఆలయం యొక్క విశేషం. ప్రతి సోమవారం చాలా విశేషంగా భక్తులొచ్చి ఈ స్వామివారిని అలంకరించటం, అభిషేకం చేయటం, స్వామివారికి నమస్కారం చేయటం జరుగుతుంది. ఈ స్వామివారిని అభిషేకంలో పాల్గొనటం వల్ల, ఈ స్వామివారిని అభిషేకించే అదృష్టం వల్ల చాలామందికి ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరాయంట. చాలా పవర్‌ఫుల్ ఆలయం. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ధ్యానం చాలా అద్భుతంగా కుదురుతుంది. ప్రముఖ ఇస్కాన్ డివోటీ అంటే శ్రీకృష్ణుడి యొక్క భక్తుడైన రాధా మనోహర్ దాస్ గారు ఈ ఆలయంని నిరంతరం అంటే ప్రతిరోజు కూడా సందర్శిస్తూ ఉంటాడంట. అంతేకాకుండా అతను వేరే ఏ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఈ ఆలయంలోనే ఇంటర్వ్యూ ఇవ్వటం జరుగుతుందంట. ఇక్కడికొచ్చి ఆ గురువుగారు రోజు కూడా ప్రతిరోజు ధ్యానం చేసుకుంటాడంట. ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటాడంట. ఈ స్వామివారిని సోమవారమే కాదు, ప్రతిరోజు కూడా వచ్చి భక్తులు, సామాన్య భక్తులు అభిషేకం చేయటం మీరిప్పుడు చూస్తున్నారు కదా! ఈ విధంగా అలంకరించుకోవటం, తమ బాధలను, కోరికలను ఈ స్వామివారికి విన్నవించుకోవటం జరుగుతుంది. అవి తొందరగా నెరవేరుతాయంట. ఆ మహాదేవుడి ఆలయం పక్కన మనకి లలితామాత దేవాలయం ఉంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు నిలబడి ఉంటుంది. సాధారణంగా మన హైదరాబాద్‌లో ఇంత హైట్‌లో ఉన్న అమ్మవారు, ఇంత ఎత్తైన అమ్మవారి విగ్రహం లేదు. చాలా పవర్‌ఫుల్ అమ్మవారు. ప్రతి శుక్రవారం ఈ అమ్మవారికి అభిషేకం, అలంకరణలు చేస్తూ ఉంటారంట. అంతేకాకుండా ఈ ఏరియాలో ఉన్న స్త్రీలందరూ కూడా అమ్మవారికి కుంకుమార్చన చేయటం, మరియు అమ్మవారి పూజల్లో పాల్గొనటం జరుగుతుంది. దసరా నవరాత్రులు చాలా అద్భుతంగా చేస్తారంట ఫ్రెండ్స్ ఇక్కడ. చూడండి, చాలా అద్భుతమైన రూపం అమ్మవారిది. ఒక దేవతా స్త్రీ నిలబడి మన కళ్ళు చూస్తుందా అన్నట్లుగా ఉంటుంది ఈ అమ్మవారిని సడెన్‌గా చూస్తే. అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారు. ఈ ఆలయం గురించిన వివరాలు ఈ ఆలయ ప్రధాన అర్చకుడి మాటల్లో కూడా మనం విందాం. వినండి ఫ్రెండ్స్. మా దేవాలయంలో రామచంద్రస్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ఎక్కడా లేకపోవడం చాలా విశేషము. భద్రాద్రిరాముడు ఏదైతే ఉంటాడో అమ్మవారి తొడ మీద కూర్చొని ఉంటాడు. ఏదైతే కాశీలో ప్రతిష్ఠ అయిన సంవత్సరమే మనం కూడా మనకు దేవాలయం ప్రతిష్ఠ అయిన సంవత్సరంలో అయోధ్యలో కూడా దేవాలయ నిర్మాణం గావించబడింది. ఈ యొక్క మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారు స్వామివారి యొక్క కుడిచేయి వైపు ఉంటుంది. ఇది ద్రవిడ దేశ సాంప్రదాయం ప్రకారం కుడిచేయి వైపు ఉండటం విశేషం. అయ్యా ఎందుకు విశేషం అయ్యా అంటే, మనం ఏ దానం చేయాలన్నా, ధర్మం చేయాలనుకున్నా కుడి చేతితో చేస్తాం తప్ప ఎడమ చేతితో చేయం కదా. స్వామివారు ఏది ఇవ్వాలనుకున్నా మా దేవాలయంలో అమ్మవారి చేతి ఇప్పిస్తాడట. మన నాన్నగారే ఉన్నారనుకోండి, నాన్నగారు ఒక 10 రూపాయలు ఇస్తే అమ్మ ఇంకో 5 రూపాయలు కలిపి ఖర్చు ఎంత ఉందని చెప్పేసి ఇస్తుంది కదా. అదేవిధంగా మన దేవాలయంలో కూడా స్వామివారి ఇచ్చి తను ఇచ్చుకుంటూ అమ్మవారితో ఇప్పిస్తాడట. అందుకోసం కుడివైపు ఉంది అమ్మవారు. అమ్మవారు ఎంతో కొంత తను లక్ష్మి కదా, తన దగ్గర లేనిది లేదు. ధనలక్ష్మి తనే, ధానలక్ష్మి తనే, సంతానలక్ష్మి తనే, విద్యాలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, అన్ని లక్ష్మిలు తనే. కాబట్టి స్వామివారి ఇచ్చేది కాక తాను కూడా కొంత కలిపి మనకు ఇక్కడ ఇస్తుందట. అందుకోసమే కుడివైపు ప్రాణప్రతిష్ఠ చేయించడం జరిగింది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన
సంకల్పం మన కాలనీ వారిపైన మన అదృష్టం విధంగా ఉంది కాబట్టి ఈ విధంగా అమ్మవారు కుడి చేపైన ఉంటూ స్వామివారితో పాటుగా ఇద్దరు కలిసి మనకి అనుగ్రహించడానికి ఉన్నారు. ఇట్లా ఈ విశేషమైన దేవాలయం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా ఉండకపోవడం విశేషం. రామాలయమే లేదు ఈ ప్రాంతంలో. కాగా ఇట్లాంటి విశేషమైన రామాలయం ఉండటం, కోదండరాముడు చాలా అందగాడు. అట్లాంటి కోదండరాముడు అంటే పట్టాభిషక్తుడు అయిన రాముడట. అంటే రాజ్యాధికారంలో ఉన్న రాముడు కాబట్టి ఆ రాజ్యం ఉన్న చక్రవర్తి అయితే మనకు అనుగ్రహిస్తాడో అట్లా అనుగ్రహించిన సిద్ధంగా ఉంది కాబట్టి వచ్చి మీరు కోరుకోండి. స్వామి మీ యొక్క సంకల్పాలను కూడా నెరవేర్చడంలో మేము కూడా మీకు సంకల్పం చెప్పి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందే విధంగా చేస్తాము. దేవాలయం అంతా కూడా మీ సేవకై ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. భగవంతుని అనుగ్రహించండి, భగవంతుని ప్రార్థించండి, అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.